వెల్కమ్ టు బీబీటీవీ. నేను యాంకర్ ఆర్జే నాని. ఈరోజు వచ్చేసి మన టాపిక్ ఏంటంటే ఐబొమ్మ ఇమ్మడి రవి గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ ఐబొమ్మ రవి లేదా ఇమ్మడి రవి అని చెప్పేసి ఒక వీడియోస్ అయితే కనబడుతున్నాయి. సో ఎందుకు ఈ ఐబొమ్మ రవి ఎవరు, అసలు ఈ వెబ్సైట్ని ఎందుకు ప్రజలు ఆదరిస్తున్నారు అనే దాని గురించి ముఖ్యంగా కొన్ని కారణాలు అవుతున్నాయి. ఎందుకంటే ప్రజలు ఎంతో అంత ప్రాఫిట్ ఉంటే తప్ప ఒకదాన్ని ఆదరించరు. సో ఈ టాపిక్లో అసలు ఐబొమ్మని ఎందుకు ప్రజలు ఆదరిస్తున్నారు, ఎక్కడ మైనస్ జరుగుతుంది అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మాల్స్లో సినిమాలకు వెళ్ళినట్టయితే అసలు ఫ్యామిలీ ఒక రకంగా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే 2 గంటల నుండి 3 గంటలు ఉన్న సినిమాకి ఫ్యామిలీని తీసుకొని పోవాలంటే ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఎందుకు అంటే సాధారణంగా ఒక వ్యక్తి జీతం 20,000 ఉంటుంది. దాంట్లో ఒక సినిమాకి వెళ్తే 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. జీతంలో వచ్చేసి 10 నుండి 20% ఓన్లీ ఒక సినిమా చూడడానికి మాత్రమే అవుతుంది. ఒక ఫ్యామిలీని తీసుకొని సినిమాకి పోవాలంటే సినిమా వచ్చేసి 2 నుండి 3 గంటలు ఉంటుంది. కనీసం ఇంటి నుండి ఏదైనా ఫుడ్ అలో చేస్తారంటే ఫుడ్ అలో చేయరు. అక్కడ పర్చేస్ చేద్దామంటే పాప్కార్న్ 20 రూపీస్ బయట ఉంటే దాంట్లో వెళ్ళేసరికి 200 రూపాయలు ఉంటుంది. కూల్ డ్రింక్ అనేది తాగుదాం అనుకుంటే 20 రూపాయలు ఉన్న కూల్ డ్రింక్ 150 రూపాయలు ఉంటుంది. అంతలో అంత వాటర్ అన్న తీసుకెళ్దామంటే అవుట్ సైడ్ ఫుడ్ నాట్ ఓలా అని చెప్పేసి వాడు బోర్డే పెట్టేస్తాడు ఏకంగా. ఇంకేముంది అక్కడ తీసుకెళ్ళడానికి? ఏదైనా మీరు తినాలంటే లోపల పర్చేస్ చేయాల్సిందే. ఒక సినిమా చూడాలి అనుకుంటే, ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలి అనుకుంటే సినిమా వచ్చేసి 2 నుండి 3 గంటలు ఉంటుంది. ఆ 3 గంటల వరకు మనతో వచ్చిన పిల్లలు కానీ మనతో వచ్చిన ఫ్రెండ్స్ కానీ ఏమైనా తిందామని చెప్పేసి చూస్తుంటే అది అసలు ఎవ్వరికి అందనంత ప్రైస్లో ఉంటుంది. పాప్కార్న్ గురించి మాట్లాడుకుందాం. పాప్కార్న్ వచ్చేసి బయట మనకు 20 రూపాయలకు దొరుకుతుంది. అదే మీకు మాల్స్లోకి వెళ్ళినట్టయితే అది 200 నుండి 500 రూపాయల వరకు పాప్కార్న్ ఛార్జ్ చేస్తాడు. కూల్ డ్రింక్ అన్న తీసుకుందాం అనుకుంటే బయట చూసుకుంటే 20 రూపాయల కూల్ డ్రింక్ వచ్చేసి నువ్వు మాల్స్లో పర్చేజ్ చేయాలంటే ఇంత గ్లాస్లో పోషిస్తాడు. దాన్ని 150 నుండి 300 రూపాయలు అంటాడు. వాటర్ బాటిల్ అన్న తీసుకుందాం అనుకుంటే బయట మనకు 20 రూపాయలు దొరికే వాటర్ బాటిల్ వచ్చేసి దాంట్లో 60 నుండి 70 రూపాయలు, ఖచ్చితంగా చెప్తున్నాను 60 నుండి 70 రూపాయలు ప్రైజు వాటర్ బాటిల్ ఉంటుంది. లేదా ఇవన్నీ వద్దు, అవాయిడ్ చేసేద్దాము, ఇంటి నుండి ఫుడ్ను కానీ ఏదైనా స్నాక్స్ తీసుకెళ్దాం అనుకుంటే వాడు మెయిన్గా బోర్డు పెట్టేస్తాడు, అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. ఇంకెక్కడి నుండి తీసుకుపోతారు? సరే, ఈ మధ్య కోర్టు చెప్పింది మాల్స్లో కనీసం వాటర్ అయినా పెట్టండి, మీరు తినుబండరాలు ఎట్లాగ పెట్టారు, ఏది తిన్నా కానీ మీరు ప్రైజ్ చేస్తున్నారు, ఫ్రీగా వాటర్ అన్నా ఇవ్వండి అని చెప్పేసి మనకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది మాల్స్కి. సరే, కోర్టు చెప్పినట్టు వాటర్ పెడుతున్నారు, కానీ ఎక్కడ పెడుతున్నా వాటర్? ఎక్కడో టాయిలెట్స్ దగ్గర తీసుకుపోయి టాయిలెట్స్ పక్కన వాటర్ పెడతారు. ఎవడైనా తాగుతాడా కనీసం ఆ వాటర్ని? ఎవ్వడూ తాగడు. మళ్ళీ వాటర్ కూడా బాటిల్ను మనమే పర్చేస్ చేయాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మార్కెట్లో దొరికే ప్రతి చెత్త చెదారం మొత్తం తీసుకొచ్చి సినిమా మాల్స్లో పెట్టినారు. ప్రతి దానికి ఒక ప్రైస్ పెట్టి దాన్ని సేల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి మెయిన్గా ఒక సినిమా చూడాలి అంటే టికెట్ అవసరం. ఆ టికెట్ ఎవ్వరికి అందుబాటు ధరలో లేకుండా వెళ్ళిపోయింది. ఒక 5 సంవత్సరాల క్రితం కనుక టికెట్ రేట్ చూసుకున్నట్టయితే 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు, 80 రూపాయలు అని చెప్పేసి ఉంటుండే. ఈరోజు అదే టికెట్ తీసుకొచ్చి మాల్స్ అనే పేరు పెట్టేసి దానికి ఒక ప్రైస్ డిసైడ్ చేసినారు. ఇంతకుముందు లోయర్ అని చెప్పేసి, మిడిల్ అని చెప్పేసి, బాల్కనీ అని చెప్పేసి ఒక కేటగిరీస్ ఉంటుండే. ఇప్పుడు ఈ మాల్స్లో వచ్చేసి ఎలాంటి కేటగిరీస్ లేదు. ఏ నుండి స్టార్ట్ చేస్తాడు వాడు జెడ్ వరకు రోల్ డిసైడ్ చేసి ఆల్ఫాబెట్స్తో వాడు సీట్లను అనేది అమ్ముకుంటాడు. ఏ టికెట్ చూసినా కానీ మీకు 250 రూపాయల నుండి స్టార్ట్ చేస్తే 500 రూపాయల వరకు టికెట్లు సేల్ చేస్తున్నారు. ఒక ఫ్యామిలీని తీసుకొని సినిమాకు పోవాలంటే 1500 నుండి 2000 ఖర్చు అవుతుంది ఒక్క సినిమాకు మాత్రమే. ఒక మాల్లో ఒక సినిమాకు వచ్చేసి 1500 నుండి 2000 ఖర్చు అవుతుంది. సో సాధారణ వ్యక్తి జీతం చూసుకున్నట్టయితే 20,000 రూపాయలు. ఆ 20,000 రూపాయల్లో 10 నుండి 20% ఒక సినిమాకు, ఒక నెలలో సినిమా చూడాలంటే 20% ఖర్చు చేస్తుంటే వాడు ఇంకా ఎట్లా బతికేది? ఎట్లా నెల మొత్తం బతకాలంటే వానికి కష్టమే. ఇంకా ఇలాంటి సమయంలోనే కదా ఐబొమ్మ లాంటి వెబ్సైట్ని ప్రజలు ఆదరిస్తున్నారు. ఇమ్మడి రవి ఈరోజు ఎందుకు ప్రజల్లో హీరో అయ్యిండు అంటే ఫ్రీగా ప్రజలందరికీ సినిమాలు చూపిస్తున్నారు కాబట్టి హీరో అయ్యిండు. ఇలాంటి సమయంలోనే ఐబొమ్మ లాంటి వెబ్సైట్లని ప్రజలు ఆదరిస్తున్నారు. ఈరోజు ఇమ్మడి రవి ప్రజల్లో ఎందుకంత దేవుళ్లా ఫీల్ అవుతున్నారు? ప్రతి ఒక్కరు ఒక వీడియో చూసినామంటే వీడియో కింద మొత్తం చూసుకుంటే పాజిటివ్ కామెంట్స్
పాయింట్సే, కనీసం ఒక్కటి కూడా మైనస్ అనేది లేదు. ఎందుకు అంటే ప్రజలు అంత బర్డెన్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి అలాంటి వెబ్సైట్లని ఆదరిస్తున్నారు. ఇలాంటి వెబ్సైట్లో ప్రజలు సినిమాలు చూస్తున్నారు అంటే ముఖ్య కారణం వచ్చేసి నిర్మాతలు, డైరెక్టర్లు, మాల్స్కు సంబంధించిన ఓనర్లు మాత్రమే. ఎందుకు అంటే సాధారణ వ్యక్తికి అందనంత దూరంలో మీరు ప్రైస్ పెట్టి సినిమాలు చూడాలి అంటే ఎక్కడి నుండి చూస్తాడు? చూడడు. 100% వెబ్సైట్లోకి వెళ్ళే సినిమాలు చూస్తాడు. ప్రజలు ఇలాంటి వెబ్సైట్లో సినిమాలు చూడొద్దంటే ఒకటే ఒక కారణం, ప్రైజులు తగ్గించండి. మాల్స్లో ఏవైతే తినుబండరాలకు సంబంధించిన క్యాంటీన్లు ఉంటాయో అన్ని మార్కెట్లో దొరికే సాధారణ ప్రైస్లోనే మీరు మాల్స్లో కూడా తీసుకురండి. టికెట్లు సాధారణంగా ఒక 5 సంవత్సరాల క్రితం ఎంత ఉండేనో టికెట్ అదే ప్రైస్కి ఈ రోజు మాల్స్లో మీరు టికెట్లు ఇవ్వండి. అప్పుడు కదా వచ్చి ప్రజలు హ్యాపీగా సినిమా థియేటర్లో మాల్స్లో కూర్చొని హ్యాపీగా సినిమా చూసి ఇంటికి వెళ్తాడు. వాడు నెలకు ఒక్క సినిమా చూడడు, కనీసం నెలకు వచ్చేసి 3 నుండి 4 సినిమాలు చూస్తాడు. ఎందుకు అంటే సాధారణ వ్యక్తికి అందుబాటు ధరలోనే సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఎవ్వడు కూడా 100 రూపాయలు 150 రూపాయల సినిమా చూడడానికి ఆలోచించడు. తప్పు సినిమా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ప్రజలు ఇలాంటి వెబ్సైట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఒకటే అండి, ప్రైస్ తగ్గించండి, ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లోనే సినిమాలు ఉండేలాగా చూడండి. ఐబొమ్మ లాంటి వెబ్సైట్లను ప్రజలు యూజ్ చేయొద్దు, ఆదరించొద్దు అంటే చేయాల్సింది ఒకే ఒక్క పని, సినిమా టికెట్ల ధరలు తగ్గించండి. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో ఉంటే హ్యాపీగా వెళ్ళి వాళ్ళు సినిమాలు చూడడం జరుగుతుంది. ఇలాంటి వీడియోతో మళ్ళీ ఒక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బీబీటీవీ తెలుగు సైనింగ్ ఆఫ్, ఆర్జే నాని.